అనిపించుకున్న తెలుగోళ్ళు. మన తెలుగోళ్ల జాతి అంతా ఇంతా కాదు. ఖండాంతరాలు దాటినా అవతలి వాళ్ల పట్ల దురాభిమానాలు, కులపిచ్చి, రాజకీయ బురదను పూసుకోవడం మాత్రం మానరు. పేరుకే ఎన్ఆర్ఐలు, ప్రవాసాంధ్రులనేది వీళ్లకు ఒకప్పుడున్న ముద్దు పేరు. ఇప్పుడు ఈ సెక్షన్ అంటేనే అక్కడి జనాభాతో పాటు ఇక్కడున్న సొంత వాళ్లు కూడా ఏసడించుకునే పరిస్థితి దాపురించింది. మా హీరో, మా నాయకుడు అనుకుంటూ అమెరికన్ వీధుల్లో కార్ల విన్యాసాలు, ర్యాలీలు తీసి నిన్న మొన్నటి వరకు పరువులు తీసి పారేసిన కొంతమంది ఇప్పుడు రాజకీయం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హత్యలు చేయించిన మోసగాడు అమెరికాలో డబ్బుల వసూళ్లకు వస్తున్నాడంటూ ఫిర్యాదు చేసి పారేశారు. అంతటితో కథ అడ్డం తిరిగింది కాబట్టి సరిపోయింది. నిజానిజాలు తెలుసుకున్న పోలీసులు మన రాజకీయాలు ఎంతెంతగా భ్రష్టు పట్టాయో తెలుసుకుని నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఇంతటి భ్రష్టుత్వానికి పాల్పడిందెవరు అంటే తెలుగుదేశపోళ్ల చూపుడు వేళ్లు జగన్ పార్టీ వాళ్ళ మీదకు పోతాయి. జగన్ పార్టీ వాళ్ళు మాకేమీ సంబంధం లేదంటూ కౌంటర్లు వేస్తారు. అసలు ఈ పాపపు పని చేసిందెవరంటే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుపోతున్నారు. ఈ వెధవ పని చేసిందెవరైనా ఆకతాయితనమా అంటూ తేలిగ్గా తీసిపడేసేది మాత్రం కాదు. రాజకీయ దురుద్దేశంతో చేసిందనే అనిపిస్తోందంటూ అక్కడి వాళ్లే చెబుతున్నారు. చంద్రబాబు, జగన్ల మధ్య రాజకీయ విభేదాలు ఉండొచ్చు. ఆయా పార్టీలు, వ్యక్తులు రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు. కానీ అటువంటి విభేదాల్ని పరాయి గడ్డ మీద వాడుకోవడం దారుణం. ఈ పని చేసిన వాళ్ళు ఎవరన్నది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ పేరుతో ఫిర్యాదు చేసిన వ్యక్తులు చిరునామాలు లేకుండా ఉంటారా? ఆయా వ్యక్తుల ఐపీ అడ్రస్ల ఆధారంతో కూపీ లాగవచ్చు. అది వేరే విషయం. అయితే రేపటి రోజున ఆయా వ్యక్తులకు రాజకీయ నేపథ్యం ఉన్నా లేకపోయినా వాళ్ళు చేస్తున్న అరాచకం హద్దులు మీరుతోందన్నది వాస్తవం. అక్కడికి వెళ్ళింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. మొన్న మధ్య అదే హోదాలో తెలంగాణ నుంచి చంద్రశేఖరరావు దేశాలు పర్యటించారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్తో పాటు చెన్నారెడ్డి లాంటి వాళ్లు సైతం వెళ్ళి వచ్చారు. ఇటువంటి అవమానకరమైన పనులకు మాత్రం అప్పుడు ఎవరూ పాల్పడలేదు. ఒక జాతి పరువు ప్రతిష్టలు ఇలా బజారు కేర్చడానికి ఎవరూ సాహసించలేదు కూడా. ఇవాళ అక్కడున్న సంఘాలన్నీ రాజకీయాలతో కొట్టుకు చేస్తున్నాయి. కులాల కంపుతో మునకలేస్తున్నాయి. ఇక వీటితో సంబంధాలు లేని మరికొంతమంది కళాపోషణ పేరుతో హీరోల వెనక పరుగులెత్తిచ్చేసే కుల పోరాటాల గురించి ఉమ్ములేసుకునే పరిస్థితి. అంతంత దూరాలు వెళ్ళి కూడా దురాభిమానాలకు దూరంగా జరగకపోవడం దౌర్భాగ్యం. మిగతా ఏ ప్రాంతవాసులకు లేని ఈ కుల, రాజకీయ, సినిమా దురాభిమానాలు ఈ తెలుగోళ్లకే ఎందుకు అంటుకున్నాయి? ఇది అంటురోగంగా ఎందుకు మారుతోంది? ఆలోచించాల్సిన అత్యవసర అంశం.